రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తేనే తాను ఎన్నికల బరిలో ఉంటానని, లేకపోతే పోటీ నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. తాను ప్రచారానికి రాకపోయినా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని ఆయన కోరారు. కాంచనపల్లిలో జరిగిన సమావేశంలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలోనే మోడల్గా చేసి మరోసారి నేను ప్రచారానికి రాకుండా గెలిపాను. గెలిపిస్తాను కదా, ప్రచారంలో గెలిపిస్తానంటే పోటీ చేస్తారు, పోటీ చేయాలి. ఎందుకంటే నాకేం అవసరం లేదు. నా సంగతి తెలియదు. గవర్నమెంట్ ఇంట్లో ఉంటాను, కిరాయిలో ఉంటాను, ఏదో చదివిస్తా. కానీ నాకు సొంతంగా ఆ ఇళ్ళ కాడ భూమి ఉంటే కూడా 3 ఎకరాలే ఉన్నది. ఎందుకంటే ఇల్లు కట్టుకొని కిరాయిలో ఊళ్ళో ఉండొద్దని మిగిలినంత పేదలకు వచ్చేసి గ్రామంలో ఉన్న పేద దళితులకు కాలనీలు కట్టించి మా